సుప్రీంకోర్టులో ఇవాళ కొద్దిసేపటి క్రితమే విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే కేంద్రం అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి నోటీసులు జారీ చేసింది. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. రేపు అసెంబ్లీ స్టార్ట్ కాబోతున్నది. ఇట్లాంటి చాలా అంశాల మీద మాట్లాడదాం. నా ముందు బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు, ట్రైకార్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే బెల్లయ్య నాయక్ గారు. సో ముందుగా మీరు మాజీ అనొచ్చు అనొద్దో, సింపథైజర్ అనాలో మరేమో తెలియదు కానీ, సో అట్లాంటి ఐడియాలజీతో ఉన్న మీలాంటి వాళ్ళు అమిత్ షా స్టేట్మెంట్ని, ఎందుకంటే ఇవాళ మీరు పెట్టిన ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆయన వల్లనే ఇవాళ మావోయిస్టులు బతకగలిగారు, సల్వాజుడుని ఆనాడే నిషేధించి ఉంటే, అట్లాంటి తీర్పు ఇవ్వకపోయి ఉంటే ఇవాళ నక్సలైట్లు అనే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, మనకి పరిస్థితి వచ్చేది కాదు అని ఎట్లా రియాక్ట్ అవుతారు? అంటే అమిత్ షా గారికి కనీస అవగాహన లేదంటారు నేను. అమిత్ షా అనేటటువంటి ఆయన కేంద్ర హోంమంత్రికి పనికిరాడు, ఒక సెకండ్ కూడా ఆ కుర్చీలో కూర్చొని పనికిరాడు. సల్వాజుడం అంటే ఏంది? రాష్ట్ర ప్రభుత్వ ఆర్మీనా, పోలీస్ యంత్రాంగమా, పోనీ రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో నక్సలైట్లకు వ్యతిరేకంగా క్రియేట్ చేసినటువంటి ఒక ఫోర్సా? ఏంది సల్వాజుడం అంటే? ప్రైవేట్ రాజు నక్సలైట్ తన మీద దాడి చేస్తున్నారని చెప్పి క్రియేట్ చేసుకున్నటువంటి ఒక ప్రైవేట్ సైన్యం. హిస్టరీ అది వాస్తవం. సల్వాజుడం అనేటటువంటి ఒక ఆర్మీని, ప్రైవేట్ ఆర్మీని ఒక వ్యక్తి క్రియేట్ చేసుకున్నాడు. సరే, అది కాంగ్రెస్ పార్టీ నాయకుడే అయినా చెప్పండి, స్టోరీ అంతా చెప్పండి. మహేంద్ర కర్మ అనేటటువంటి కాంగ్రెస్ పార్టీ లీడరు తను ఒక ప్రైవేట్ ఆర్మీని తయారు చేసుకున్నాడు. ఆ ప్రైవేట్ ఆర్మీని నక్సలైట్లుతో పాటుగా తన మీద ఎవరు దాడి చేసినా వాళ్ళ మీద దాడి చేయడం కోసం వాడేది. దాన్ని అజిత్ జోగి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు నేను కాంగ్రెస్లో లేను, అయిన తర్వాత దాన్ని ఏంది, వాళ్ళకు ఇక్కడ మన దగ్గర హోంగార్డ్స్కి ఎట్లాంటి స్టేటస్ ఇచ్చిరో అటువంటి స్టేటస్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే జనరల్గా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల భర్తీని ప్రక్రియను చేపడుతుంది. కాబట్టి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు, కొంతమంది వ్యక్తులు, నిరుద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అసలు నోటిఫికేషన్ లేకుండా ఒక ప్రైవేట్ ఆర్మీని తీసుకొచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎట్లా డిక్లేర్ చేస్తారు? ఇది తప్పు కదా, దాని లక్ష్యం ఏముంది, ఎట్లా పనిచేస్తున్నది తర్వాత. కానీ ఇది రిక్రూట్మెంట్ విధానానికి వ్యతిరేకం అని చెప్పి కోర్టులు వేస్తే రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. ఆనాడు కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టేసింది. అంటే గవర్నమెంట్ నడిచేది రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా, గ్రామ పంచాయతీ అయినా రాజ్యాంగంలో వాళ్ళకి ఇవ్వబడ్డటువంటి చట్టాల ప్రకారం నడుస్తుంది. వ్యక్తుల ఇష్టాల ప్రకారం నడవదు. కాబట్టి ఒక ప్రైవేట్ ఆర్మీ కొనసాగి ఉంటే బాగుండేది, ఆ ప్రైవేట్ ఆర్మీని కొట్టేయడం తప్పు అనేటటువంటి మాటను కేంద్ర హోంమంత్రి మాట్లాడడం అనేటటువంటిది ఇంకంతకంటే సిగ్గుచేటు ఏమి ఉండదు. అట్లా అనుకుంటే రజాకారులు ఉండాలి ఇక్కడ అని. రజాకారు కూడా ప్రైవేట్ ఆర్మీ. తెలంగాణ భారతదేశంలో విలీనం కావాలని చెప్పి ప్రజలు పోరాటం ఒకవైపు చేస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి జాగీర్దారులు, జమీందారులు, భూస్వాములు ఔరంగాబాద్ కేంద్రకంగా కాసిం రజ్వీ అనేటటువంటి అడ్వకేట్ పెట్టుకున్నటువంటి ప్రైవేట్ ఆర్మీని తీసుకొచ్చి రజాకార్, దాని పేరే రజాకార్ ఆర్మీ, ఆ రజాకార్ ఆర్మీని తీసుకొచ్చి వాళ్ళ ప్రజల మీద దాడి చేయించారు. ఆ రోజు కమ్యూనిస్టుల నాయకత్వంలో జరుగుతున్నటువంటి మూమెంటు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని చెప్పి. అంటే రజాకార్ ఆర్మీ కూడా ఉంటే బాగుండని కోరుకున్నట్టున్నది. ఇప్పుడు కాసిం రజ్వీ ఆర్మీని కోరుకున్నట్టున్నది కేంద్ర మంత్రి అమిత్ షా గారు. కాబట్టి కొంతమంది వ్యక్తులు ప్రైవేటు లైసెన్స్ లేకుండా ఆయుధాలు కలిగి ఉండడమే తప్పు అనుకున్నప్పుడు ఒక ప్రైవేట్ ఆర్మీ క్రియేట్ చేయడాన్ని సమర్థించే స్థాయిలో కేంద్ర హోంమంత్రి ఎందుకు పోతుండో నాకైతే అర్థం కావట్లేదు. అంటే భారత సైన్యం మీద, భారత పోలీస్ వ్యవస్థ మీద కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ హోంమంత్రికి విశ్వాసం లేదా? ఇప్పుడు నక్సలైట్ సమస్య ఎక్కడికెళ్ళి పుట్టింది? నక్సలైట్ సమస్య కాదు, ఒక గుండా పుట్టినా, ఇంకోలు పుట్టినా సమాజంలో ఉన్నటువంటి అసమానత్వాల నుంచి అన్ని అసమానత్వాలని తొలగించేటటువంటి ఆయుధం భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగం అమలు కాకపోతే, అమలు కానటువంటి ప్లేస్లో ఇన్స్టెంట్ జడ్జిమెంట్ కోసం, జస్టిస్ కోసం ప్రజలు రకరకాల మార్గాలు ఎంచుకుంటారు. ఆ మార్గాలు ఎంచుకున్న దాంట్లో నుంచే నక్సలైట్ ఉద్యమం వచ్చింది. ఇక్కడ ప్రజల సమస్యల నుంచి వచ్చింది, దాని పరిష్కార మార్గంకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ నక్సలైట్ ఉద్యమం సిద్ధాంతం రైటా, రాంగా, తప్ప అనేది వాస్తవం అంగీకరించకపోవచ్చు. కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాలను తొలగించడంలో మనం ఫెయిల్ అయినాం కదా. ఎందుకు తొలగించలేకపోయినాం? ఈ రోజు వరకు కూడా బీసీల వాటా రాలే, ఎస్సీఎస్ల వాటా రాలే, మహిళల వాటా రాలే. ఈ రోజు వరకు కూడా అగ్రకులాలకు, అణగారిన కులాలకు మధ్యన వ్యత్యాసం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పెంచి పోషించే పాత్ర బీజేపీ రాజకీయ విధానం కొనసాగుతుంది. కాబట్టి భారత సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల వైరుధ్యాన్ని తొలగించడం కోసం కదా మనం రాజ్యాంగాన్ని తెచ్చుకున్నాం. ఆ రాజ్యాంగం వెలుగులో అన్ని సమస్యలు పరిష్కారం కావాలి. పరిష్కరించడంలో కొంత లేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది.
ఆ లేట్ అవుతున్నటువంటి క్రమంలో రకరకాల ఫార్మ్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సమస్యల్ని కూడా మళ్ళీ రాజ్యాంగ వెలుగులోనే పరిష్కరించాలి మనం. అంటే మీరు కాబట్టి ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక సుప్రీంకోర్టు జడ్జిగా, అది కూడా ఇద్దరు జడ్జెస్ ఉన్నటువంటి బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు, ఆ తీర్పును అడ్డం పెట్టుకొని ఇవాళ అమిత్ షా మాట్లాడడం అంటే సిగ్గుచేటు అయినటువంటి అంశం. అమిత్ షాకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు, సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదు, రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం లేదు. ఆయన కేంద్ర హోంమంత్రిగా పనికి రాడంటారండి. ఒక్క సెకండ్ కూడా కూర్చోడానికి మీరు అర్హుడు కాదు. తడిపారుగా ఈ కోర్టు ద్వారా దేశం వదిలిపోవాలి రాష్ట్రం అని చెప్పి జడ్జిమెంట్ తీసుకున్నటువంటి ఆయన 3 సంవత్సరాలు బయట ఉన్నటువంటి ఆయన నేను అటువంటి రిజైన్ తెచ్చి చేసిన మీటింగ్ అంటున్నాడు పెట్టుకొని కదా, నా శిక్ష ఇది అవగానే నేను నా పదవికి రాజీనామా చేసిన అటువంటి ఆయన ఇప్పుడు నీతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. బీజేపీ పార్టీకి ఉండాలి, ఎటువంటి వాళ్ళని తెచ్చి ఎందుకు పెట్టుకున్నాము, బీజేపీ నాయకత్వానికి ఉండాలి, దాన్ని సమర్థిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్కి ఉండాలి. ఇటువంటి వాళ్ళ దేశభక్తులు, ఇటువంటి వాళ్ళన మీరు పెట్టుకున్నది? వీళ్ళ రోడ్ మోడల్ ఈ దేశాన్ని తీసుకొస్తుంది. ఇవాళ చాలా స్పష్టం, బీజేపీ ఆర్ఎస్ఎస్ తన రాజకీయ సిద్ధాంతం 1% ఆధిపత్య వర్గాలని ప్రయోజనాల్ని కాపాడడం, వాళ్ళ కంట్రోల్లోనే వ్యవస్థలన్నీ ఉండడం. దానికి అడ్డంకి భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తున్న వ్యవస్థల్ని విధ్వంసం చేయడం. కాబట్టి రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని, సమానత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటటువంటి అందరినీ శత్రువులుగా చూపించి కొట్టేసేటటువంటి పనిలో ఉన్నారు. అందుకనే రాజ్యాంగాన్ని కోకలా అంటారు, డైల్యూట్ చేసి మొత్తం లేకుండా చేసేటటువంటి కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారు సుదర్శన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ 60% పార్లమెంట్లో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు పెట్టినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. ఆయనను మించిన కాన్స్టిట్యూషనల్ రిప్రజెంటేటివ్ భారతదేశంలో ఎవరున్నారో చూపించండి మీరు. ఇప్పుడు మీరు ఆయన అన్న దాంట్లో 2 అంశాలు, ఒకటి సల్వాజుడుం నిషేధించడం తప్పు అని అన్నది ఒకటి, రెండో అంశము మావోయిస్టుల సల్వాజుడుంను నిషేధించకుంటే సల్వాజుడుంను కొనసాగాలని అమిత్ షా కోరుకుంటుండా? అదే మరి సల్వాజుడుం ఐడెంటిటీ కరెక్ట్ అంటున్నాడు కదా, ఆయన ఐడెంటిటీ కరెక్టే, ఆయన అది ప్రైవేట్ ఆర్మీ కొనసాగాలని కోరుకునేటటువంటి వ్యక్తి రాజ్యాంగ పదవుల్లో ఉండడానికి అర్హుడు కాదు. ఒక ప్రైవేట్ ఆర్మీ, ఆ ప్రైవేట్ ఆర్మీ రాజ్యాంగానికి సంబంధం లేనటువంటి ఆర్మీ కొనసాగాలని కోరుకోవడం అంటే ఇవాళ నియంతృత్వాన్ని, రాచరిక వ్యవస్థను కోరుకోవడం తప్ప ఇంకోటి కాదు. బలం ఉన్నవాడి రాజ్యాన్ని కోరుకోవడం తప్ప ఇంకోటి కాదు. ఎవరికి అవకాశం ఉంటే వాడు ప్రైవేట్ ఆర్మీ పెట్టుకోవాలన్నట్టు అమిత్ షానే గైడ్ చేస్తున్నట్టు ఆ లెక్కన. కాబట్టి ఆయనకి ఏం రాజ్యాంగం మీద విశ్వాసం లేదు, నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. ఆయన కేంద్ర హోంమంత్రిగా ప్రమాణం చేసినటువంటి ప్రమాణానికి విలువ లేదు, దానికి కట్టుబడి లేడు. ఆయన కట్టుబడి ఉంటే మాటలు మాట్లాడు. సరే, ఇప్పుడు వాళ్ళు మావోయిస్టుల, నక్సలైట్ల ఉనికి ఉండొద్దని కోరుకుంటున్న వాళ్ళు మీరు కూడా ఆ ఆలోచనతోనే కదా మీ మహేంద్ర కర్మ ఆనాడు భారత రాజ్యాంగం పెట్టింది. నక్సలైట్ సమస్య భారత రాజ్యాంగం పరిష్కరిస్తుంది. నక్సలైట్ సమస్యను భారత రాజ్యాంగం ద్వారానే పరిష్కరించాలి. నక్సలైట్ ఉండొద్దని నేను కూడా కోరుకుంటున్నా. నక్సలైట్లే కాదు, ఈ సమాజంలో నక్సలైట్ లాంటి ఏ ఉద్యమం పుట్టకుండా ఉండాలని కోరుకుంటున్నా. ఈ సమాజంలో అటువంటి ఉద్యమం పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? 100% భారత రాజ్యాంగం అమలు కావాలి. 100% భారత రాజ్యాంగం అమలు అయితే ఏమవుతుంది? అసలు ఏ రకమైనటువంటి సమస్యలు ఎవరికి ఉండవు. ఏ రకమైనటువంటి సమస్యలు లేనప్పుడు ఇంకో ఫామ్ పోవాల్సినటువంటి అవసరమే ఉండదు. సమస్యకు మూలాల్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత పాలకులుగా, పాలిస్తున్నటువంటి వాళ్ళుగా, ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళుగా, రాజకీయ పార్టీల మీద రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నది. అది అమలు కావట్లేదంటే కారణం ఎవరు? అమలు చేస్తున్నటువంటి వాడి తప్పు కదా. భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాట ఏంది? రాజ్యాంగం ఎంత గొప్పదన్నా కావచ్చు, కానీ దాన్ని అమలు చేస్తున్నటువంటి వ్యక్తులు దాన్ని ఆత్మను అర్థం చేసుకొని అమలు చేయకపోతే ప్రజలు దీన్ని తిరస్కరించేటటువంటి ప్రమాదం వస్తుంది. ఇవాళ ప్రజల చేతనే తిరస్కరించేటటువంటి వాదనను తీసుకొచ్చేటటువంటి పనిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వాళ్ళది ఏంటంటే వాళ్ళ ఎజెండా క్లియర్ మొదటి నుంచి. రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావడం, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాదాన్ని అమలు చేయడం. ఈ ఒక్క కులంలో ఉన్నటువంటి 1% పురుషుల ఆధిపత్యం కోసం, భారతదేశ పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం పనిచేయడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయ సిద్ధాంతం.